Hi dear parents, Gestalt Language Processing GLP. సో జనరల్గా ఈ గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి ఎస్పెషలీ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పేరెంట్స్కి ఉన్న కొన్ని మిత్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఏంటి అని అంటే నెంబర్ 1, ఈ GLP గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఆటిజం పిల్లల్లో మాత్రమే ఉంటుందా? నో అండి, ఇట్స్ అ మిత్. GLP అనేది ఈవెన్ నార్మల్ పిల్లల్లో కూడా జరుగుతుంది. న్యాచురల్ లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రాసెస్లో గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది వన్ వే ఆఫ్ ప్రాసెసింగ్ దట్ ద చైల్డ్ విల్ డూ. సో దీంట్లో ఏంటంటే కిడ్ వర్డ్స్ కాకుండా హోల్ ఫ్రేజెస్ అండ్ హోల్ సెంటెన్సెస్ పిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ నార్మల్ కిడ్స్లో కూడా న్యాచురల్ లాంగ్వేజ్ గ్రోత్లో 1.5 years నుంచి 2.5 years పిల్లల మధ్యలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్న పిల్లల్లో గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. మిత్ నెంబర్ 2 ఏంటి అని అంటే జనరల్గా ఈ గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు ఆటిజం చిల్డ్రన్ని ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లోనే మనం ఉంచాలా అంటే కిడ్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, సో రెయిన్ గో అవే అని రెయిన్ చెప్తూ ఉంటాడు కిడ్. ఓకే, దాన్నే కమ్యూనికేషన్గా మనం ఎంటర్టైన్ చేయాలా కిడ్ని అని అంటే ఇది మిత్. సో ఇనీషియల్గా కిడ్ ఏంటి అని అంటే దాని రిలేటెడ్ ఏదైనా సినారియో ఉందంటే ఆ రిలేటెడ్ ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి తన మెమరీలో ఏవైతే రిజిస్టర్ అయ్యాయో, తను ఆల్రెడీ ఏవైతే ప్రాసెస్ చేసుకున్నాడో వాటిని రిపీట్ చేసి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ఫంక్షనల్ కమ్యూనికేషన్. సో స్లోగా ఈ ప్రాసెస్లో వాడి కిడ్ కాంప్రహెన్షన్ని ఎస్టాబ్లిష్ చేయలేనట్లయితే కనుక కమ్యూనికేషన్ అనేది ఓన్లీ ఫంక్షనల్ నీడ్స్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతుంది. కిడ్ ఎప్పటికీ సోషల్ కమ్యూనికేషన్ చేయడంలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. సో GLPలో కిడ్ ఉన్నప్పుడు ఓన్లీ దానికి రెస్ట్రిక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ మోర్ అండ్ మోర్ కాంప్రహెన్షన్ సో దట్ కిడ్ విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం వెన్ కమింగ్ టు సోషల్ కమ్యూనికేషన్. సో అండ్ వన్ మోర్ మిత్ GLP గురించి కామన్గా పేరెంట్స్లో ఉండేది ఏంటి అని అంటే కనుక, నా కిడ్ GLPలో ఉన్నాడు, గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఉన్నాడు, సో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది, సో ఐ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఎక్స్ప్రెషన్ ఓన్లీ. సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే కనుక మా కిడ్కి మాటలు వస్తే చాలు. ఇది చాలామంది పేరెంట్స్ అనుకుంటూనే ఉంటారు. నా కిడ్కి సెన్సరీ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్ ఇవన్నీ కొంచెం తగ్గుతూ ఉన్నాయి, సో నా కిడ్కి మాటలు వస్తే చాలు ఏదైతే మీ కోరిక ఉంటుందో, ఎప్పుడైతే ఈ GLP అనే పాయింట్ గురించి మీరు గూగుల్ చేయడం వల్లనో వేరే వీడియోస్ ద్వారానో తెలుసుకున్నప్పుడు ఓకే ఇక్కడ ఎక్స్ప్రెషన్ మీద వర్క్ జరుగుతూ ఉంది. అసలు ఏమీ మాట్లాడని చైల్డ్ ఏదో ఒక వర్డ్తో మాట్లాడితే ఓకే మాట్లాడుతున్నాడు కదా అనే దాంట్లో సో ఎక్స్ప్రెషన్ మీద వర్క్ చేయడమే GLP ప్రాసెసింగ్ అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అగైన్ అ మిత్ అండి. గెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రాసెసింగ్ దట్ ద చైల్డ్ ఈజ్ రిసీవింగ్, కానీ దాన్ని మీనింగ్ఫుల్గా కన్వర్ట్ చేయడము, కమ్యూనికేషన్ చేసేలాగా చేయడము, మీనింగ్ఫుల్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ జరిగేలాగా చేయడము, అగైన్ ఆల్ దట్ నీడ్ టు బి వర్క్డ్ అండర్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ ఓన్లీ. సో దీనికి ఇట్ ఈస్ ఆల్ లైక్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ. అంటే కిడ్ రిక్వైర్మెంట్ని బట్టి కొంతమంది పిల్లలకి కాంప్రహెన్షన్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది పిల్లలకి ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఏ కిడ్కి ఎక్కడ ప్రాబ్లం ఉందో అది చూసుకొని వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకొని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది మనం ఎన్హాన్స్ చేయాలి. పర్టికులర్గా చైల్డ్ ఇక్కడే ఉన్నాడు, ఓకే వీడికి ఎక్స్ప్రెషన్ మీదే వర్క్ చేయాలి, ఓకే వీడికి కాంప్రహెన్షన్ బాగుంది కాబట్టి కాంప్రహెన్షన్ మీదే వర్క్ చేయాలి, ఇలా విడివిడిగా వర్క్ చేసినప్పుడు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఫంక్షనల్ అండ్ సోషల్ కమ్యూనికేషన్ ఈ రెండు ఏరియాస్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ రెండు రైట్గా అచీవ్ చేయాలి అని అంటే అగైన్ ప్రతి చైల్డ్కి కూడా కాంప్రహెన్షన్, ఎక్స్ప్రెషన్, ఓవరాల్ కమ్యూనికేషన్ అనేది టుగెదర్ చూసుకొని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. థ్యాంక్ యూ.